హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సౌత్ ఇండియాలో దోశ అండ్ ఇడ్లీ అంటే చాలా మందికి చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఉండదు కదా. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా ఇన్స్టెంట్ దోశ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఈ దోశ కూడా చాలా చక్కగా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ సూజీ తీసుకుంటున్నాను. ఇదేనండి బొంబాయి రవ్వ. అదే మనం ఆంధ్రాలో అయితే దీనికి సూజీ అని కూడా అంటారు. సో తర్వాత ఏ గ్లాస్లో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్లో హాఫ్ కప్ మైదా అండ్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. కొంచెం జీరా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే పుల్లని పెరుగు వేసుకోవాలి. నార్మల్గా ప్యాకెట్ పెరుగు అయితే అంత పుల్లగా ఉండదు. పుల్లని పెరుగే వేసుకోండి. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ పెరుగు వేసుకుంటున్నాను. 2 డేస్ ఉంచాను. సో పుల్లగా అయ్యింది. సో పుల్లని పెరుగు వేసుకుంటే ఏమిటంటే తొందరగా ఫ్రెగ్మెంటేషన్ అవుద్ది అండ్ మన దోశకి కూడా క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. సో చూసారా, తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి అండ్ పెట్టేసి ఇంకా కప్ పెట్టేసేయడమే. ఒక 10 to 15 మినిట్స్ మనం పెట్టుకోవాలి పక్కన. తర్వాత బ్యాటర్ అయితే ఈ విధమైన స్ట్రక్చర్ అయితే రావాలి. అంతే, ఇంకా వేడి వేడి పెనం మీద మనం పై నుండి చల్లుకుంటూ వేసుకోవాలి. అంతే, దోశ స్లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి. క్రిస్పీగా అండ్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ 2 దోసెస్ మ్యాక్సిమం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని అన్ని దోసెస్ కూడా ఇరిగిపోవు. సో ఫస్ట్ 2 దోసెస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నుండి మనం కావలసినలా వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.